హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోస్ లో సేవింగ్స్ అకౌంట్స్ అండ్ వాటి టైప్స్ గురించి చూసాం కదా. హై ఇంట్రెస్ట్ రేట్స్ ఇచ్చే బ్యాంక్స్ అండ్ సేవింగ్స్ అకౌంట్స్ సెలెక్ట్ చేసుకోవడానికి కావాల్సిన కొన్ని ఫీచర్స్ ని ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ స్టార్ట్. మెయిన్ గా 7 పాయింట్స్ మనం సేవింగ్స్ అకౌంట్స్ ఓపెన్ చేసే ముందర చెక్ చేసుకోవాలి. అందులో ఫస్ట్ ది ఇంట్రెస్ట్ రేట్స్. అన్ని బ్యాంక్స్ కి ఇంట్రెస్ట్ రేట్స్ ఒకేలా ఉండవు. సో డిఫరెంట్ బ్యాంక్స్ కి డిఫరెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి. సో అందులో హై ఇంట్రెస్ట్ రేట్స్ ఏది ఉందో అది చెక్ చేసుకుని ఆ బ్యాంక్స్ లో ఓపెన్ చేయడం వల్ల మనకి హై అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సెకండ్ పాయింట్, మినిమం బ్యాలెన్స్ రిక్వైర్మెంట్స్. కొన్ని బ్యాంక్స్ కి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే పెనాల్టీస్ పడతాయి. సో ఈ పాయింట్ ను కూడా సేవింగ్స్ అకౌంట్స్ ఓపెన్ చేసే ముందర కన్సిడర్ చేసుకోవాలి. థర్డ్ పాయింట్, ఫీ అండ్ ఛార్జెస్. కొన్ని బ్యాంక్స్ అడిషనల్ గా ట్రాన్సాక్షన్ కి, ఏటీఎం విత్డ్రాల్ కి ఛార్జెస్ చేస్తూ ఉంటాయి. సో ఎక్స్ట్రా ఛార్జెస్ పడకుండా మంచి సేవింగ్స్ అకౌంట్ ని చూస్ చేసుకోండి. ఇక నెక్స్ట్ ది ఫోర్త్, డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసెస్. మీరు ఓపెన్ చేయాలనుకునే బ్యాంక్ కి ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ఉందో లేదో చెక్ చేసుకుని అప్పుడు ఓపెన్ చేసుకోండి. సో మీ మనీ ట్రాన్సాక్షన్స్ బ్యాంక్స్ వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇంటి నుండే చేసుకునే ఫెసిలిటీ మీకు లభిస్తుంది. ఇక ఫిఫ్త్ ది మోస్ట్ ఇంపార్టెంట్, కస్టమర్ సర్వీస్ అండ్ బ్యాంక్ రెప్యుటేషన్. మీకు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ బ్యాంక్ మీకు వెంటనే సాల్వ్ చేసేలాగా కస్టమర్ సర్వీస్ ఉండాలి. అలాగే కొత్తగా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ ఇస్తుంది అనే బ్యాంక్ లో పెట్టే కంటే సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా మీ అమౌంట్ ఉండే బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక సిక్స్త్ లాస్ట్, అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. కొన్ని బ్యాంక్స్ కి డైరెక్ట్ మన సేవింగ్స్ అకౌంట్ ని, ఫిక్స్డ్ డిపాజిట్ ని లింక్ చేసుకునే ఫెసిలిటీ కల్పిస్తుంది. అలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో లేదో చూసుకోవడం మీకు అడిషనల్ గా హెల్ప్ అవుతుంది. అలాగే ఈ స్వీప్ ఇన్ ఎఫ్డి అంటే ఏంటి, ఎఫ్డి అంటే ఏంటి, దాని కంప్లీట్ డీటెయిల్స్ ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేస్తాను. దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, వెళ్ళి చూసేయండి. అలాగే ఇప్పుడు హై ఇంట్రెస్ట్ రేట్స్ ఇచ్చే బ్యాంక్స్ ఏంటో చూద్దామా. ఫస్ట్ ది ఐడిఎఫ్సి బ్యాంక్. మీ సేవింగ్స్ అకౌంట్స్ లో కనుక 5 lakhs కంటే అబోవ్ ఉంటే ఈ బ్యాంక్ 7% వరకు ఇంట్రెస్ట్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో ఇంకా అడిషనల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. మంత్లీ ఇంట్రెస్ట్ క్రెడిట్ చేసే ఫీచర్స్, అలాగే 0 చార్జెస్ అండ్ పెనాల్టీస్, ఐఎంపిఎస్, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఎస్ఎంఎస్ అలర్ట్స్, డెబిట్ కార్డ్ అసిస్టెంట్స్, ఏటీఎం విత్డ్రాల్స్, ఇలా దేని మీద కూడా చార్జెస్ అనేవి ఉండవు. ఇక నెక్స్ట్ అది ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఇది కూడా 5 lakhs అబౌవ్ మీ సేవింగ్స్ అకౌంట్స్ లో ఉన్నట్టయితే 7.5% వరకు ఇంట్రెస్ట్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇక థర్డ్ ది ఇండస్ఇండ్ బ్యాంక్. ఇది మాత్రం 10 lakhs అబౌవ్ మీ బ్యాంక్ అకౌంట్ లో ఉన్నట్టయితే 6.75% ని ఇంట్రెస్ట్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇక ఫోర్త్ బ్యాంక్ ఆర్బిఎల్ బ్యాంక్. మీరు కనుక 25 lakhs అబౌవ్ మీ సేవింగ్స్ అకౌంట్స్ లో ఉన్నట్టయితే 7.5% ఇంట్రెస్ట్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇక టాప్ 5 లో లాస్ట్ ఇది డిబిఎస్ బ్యాంక్. 5 lakhs అబౌవ్ అమౌంట్ ని మీ బ్యాంక్ లో ఉన్నట్టయితే ఇది 5.5 ఇంట్రెస్ట్ రేట్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇవి హై ఇంట్రెస్ట్ రేట్స్ ఇచ్చే కొన్ని బ్యాంక్స్. కానీ సాధారణంగా మన మనీ సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా ఉండాలంటే నార్మల్ వెల్ నోన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ లోను మన సేవింగ్స్ అకౌంట్స్ ని ఓపెన్ చేస్తే మన మనీ సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్, ఇవన్నీ లో ఇంట్రెస్ట్ రేట్స్ ఇచ్చినా గానీ మన మనీ అనేవి చాలా సెక్యూర్డ్ గా ఉంటాయి. అవి మినిమం 3 to 4% వరకు ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి జనరేట్ చేస్తూ ఉంటాయి. సో కంపారిజన్ టేబుల్ కింద హై ఎర్నింగ్ సేవింగ్స్ అకౌంట్ లిస్ట్ ని, సేఫెస్ట్ సేవింగ్స్ అకౌంట్ లిస్ట్ ని డిస్ప్లే చేస్తున్నాను, చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, సేవింగ్స్ అకౌంట్స్ ఓపెన్ చేసే ముందర చూసుకోవాల్సిన ఫీచర్స్ అండ్ హై ఇంట్రెస్ట్ రేట్స్ ఇచ్చే బ్యాంక్స్, సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా ఉండే బ్యాంక్స్ కూడా చూసాం కదా. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఫైనాన్షియల్ రిలేటెడ్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.